నమస్తే ఏటీ తెలుగు న్యూస్ కు స్వాగతం। స్థానిక అరుంధతి నగర్ లో బాబు జగజ్జీవన్ రామ్ 117వ జయంతి సందర్భంగా అరుంధతి నగర్ స్థానిక ప్రజలు ఏర్పాటు చేసిన జయంతి వేడుకలలో ముఖ్య అతిథులుగా కొణతాల రామకృష్ణ, పీలా గోవింద సత్యనారాయణ పాల్గొని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు। ఈ జయంతి సందర్భంగా కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ దళిత కుటుంబంలో పుట్టి రాజకీయాల్లో 50 సంవత్సరాలు ఓటమి ఎరుగని నాయకుడిగా ఎన్నో అత్యున్నత పదవులు అలంకరించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక బాబు జగజ్జీవన్ రామ్ మాత్రమేనని, ఈయన చేసినటువంటి ఎన్నో ఉద్యమాలలో ఆహార ధాన్యాలు దిగుమతుల విషయంలో ఆనాడు గ్రీన్ రివల్యూషన్ తీసుకువచ్చిన ఘనత ఒక బాబు జగజ్జీవన్ రావుకే దక్కుతుందని అన్నారు। ఇలాగే ఆయన కోసం స్మరించుకుంటూ పోతే రోజులు సరిపోవని అన్నారు। ఈ కార్యక్రమంలో కొణతాల జగ్గారావు నాయుడు, కొణతాల సంతోష అప్పారావు నాయుడు, మల్లా శ్రీను, దూలం గోపి, పెట్ల సత్యనారాయణ, పల్లెవెల్ల రవి, పెట్ల హేమశేఖర్, పెట్ల శ్రీనివాస్, పెట్ల మణిదీప్, అరుంధతి నగర్ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। ఈ అబ్బాయిలు రావాలని అడుగుతున్నాడు అబ్బాయి మా నాన్న పిల్లరేంటే ఇందిరాగాంధీతో కూడా కలిపి సంక్షేమ కార్యక్రమాలు చేయడంలో కూడా ఆయన దిట్ట। మీకు జ్ఞాపకం ఉంటుంది, బ్యాంకులు జాతీయకరణ జరిగాక పోరాటంలో కానీ భారతదేశం స్వతంత్రం వచ్చాక కానీ రెండు రంగాల్లో కూడా తనంటూ ఒక ప్రత్యేకత నిలుపుకున్నటువంటి ఒక మహనీయుడు। తన జీవితం మొదలుపెట్టిన దగ్గర నుంచి సభ్యులు సత్యనారాయణ గారికి, సభాధ్యక్షుడు బాలు గారికి, అదేవిధంగా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు। ఇది నేను 9వ సంవత్సరం ఈ ప్రోగ్రాం క్రమం తప్పకుండా రావడం మనమందరినీ ఇక్కడ కలడం నిజంగా ఆయన చేసిన సంవత్సరం అరుంధతి సేవా సంఘ సభ్యులకు, పెట్ల నాగేశ్వరరావుకు, వాళ్ళ నాన్నపేరు జానపడుతుంది మరి జోగేంద్రకి, మా దూరం గోపికి, మా బాలు నల్ల ప్రోగ్రాం ప్రతి సంవత్సరం వస్తున్నారు కదా, గడిచిన 9 సంవత్సరాలు। ఈ సంవత్సరం ఎన్ఆర్స్ తీసుకున్నానే అలాగే సంతోషం కూడా ఈ ప్రోగ్రాంకి నడిచేసి వాళ్ళకి మంచి మీ అందరికి ఇప్పుడే చెప్పాడు మా దొంగల తల్లి మాల ధరించిన మా తమ్ముడు మంత్రిగా చాలా చిన్న వయసు, బహుశా 40 సంవత్సరాల లోపలే, 38 సంవత్సరాలు, ఇప్పుడు 36 సంవత్సరాల టైంకి ఇప్పుడులో యంగెస్ట్ మినిస్టర్ గా నెహ్రూ గారు క్యాబినెట్ లో ఉన్నారు। వివిధ శాఖలు నిర్వహించి తనకంటూ ఒక ముద్ర వేసుకున్నటువంటి మహానాయకుడు। ఈ దేశంలో ఆహార ధాన్యాల కొరత లేకుండా చేయడంలో స్వామినాథన్ ఎంత గొప్పవారో, స్వామినాథన్ ని ఆసరాగా పెట్టుకుని ఈ దేశానికే ఒక గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చినటువంటి పితామహుడు మహనీయుడు జగజ్జీవన్ రావు గారు। అప్పుడైతే మనకి ఆహార ధాన్యాలు కూడా దిగుమతి చేసుకునే వాళ్ళం। అలాంటి గ్రీన్ రెవల్యూషన్ వచ్చాక, ఆయన వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాక గ్రీన్ రెవల్యూషన్ ద్వారా మనం ఇతర దేశాలకు ఆహార ధాన్యాలు ఎగుమతి చేసే పరిస్థితి తీసుకెళ్లారు ఈ దేశాన్ని। అది వ్యవసాయ శాఖ ఉండగా ఆయన సాధించినటువంటి ప్రగతి। వ్యవసాయ కార్మికులకు కూడా వారు వేతనాల విషయంలో పోరాడి వాళ్ళు వేతన హక్కు కల్పించారు। అంతేకాకుండా ఈ దేశ రక్షణ మంత్రిగా చేశారు। రక్షణ మంత్రిగా చేసినప్పుడు ప్రపంచంలో చిరస్థాయిగా నిలబడిపోయినటువంటి ఒక పెద్ద ప్రక్రియ జరిగింది అప్పుడు 71, 72 టైంలో మనకి భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధం ఎందుకంటే ప్రపంచ దేశాలందరూ కాదన్నా సరే పాకిస్తాన్తో యుద్ధం చేసి బంగ్లాదేశ్ కు విముక్తి కలిగించే కార్యక్రమం ఆనాడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉంటుండగా
రక్షణ శాఖ మంత్రిగా జగజీవన్ రామ్ గారే ఉన్నారు. అటువంటి ఒక దేశానికి ఒక స్వతంత్ర ప్రతిపత్తికాల దేశాన్ని తయారవడంలో ఇందిరాగాంధీతో పాటు సహకరించినటువంటి అతి ముఖ్య వ్యక్తి జగజీవన్ రామ్ గారు. ఆయన రక్షణ శాఖ ఉన్నప్పుడు